ఓకేనండి. సో మనకి ప్రెజెంట్ ఏఎంఐ వర్క్ స్టేషన్ లో ఓపెన్ సాగింది. సో దీంట్లో మనకి ఒక డాక్టర్ అనే ఒక ఉంది. నాకు పాటు ఓపెన్ హ్యాకింగ్ అనే యూజర్ మీకు కాన్స్టేట్ ఉంది ఎన్ని లాగిన్. అలాగే దీంట్లో మ్యాప్ ఉంది. AWS స్మార్ట్ ఫీల్డ్ అనేది. నేను ఈ ఓపెన్ చదవని డాట్ ఓవిఏ ప్రాజెక్ట్ కన్వర్ట్ చేయాలి. కనెక్ట్ ఎక్స్పోర్ట్ టు ఓవిఎఫ్ అనేది క్లిక్ చేసి ఏదైతే మనకి డ్రైవ్ చేస్తుంది డ్రైవ్లో ఫాలో చేసేసి వాళ్ళు మనకి సీసీలో మనం చూసాం రోజులోనే ఈ చేసిన ఈ ఫాలోలోనే మన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడే నేను ఫైల్ డాక్యుమెంట్ డాట్ ఓవిఎ రిక్వైర్మెంట్స్ వచ్చి సేవ్ వస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఈ మిషన్ ని డాట్ ఓవిఓ అనే ఫార్మెట్ లోకి మార్చేస్తుంది. సో ఇలా కంప్లీట్ గా డాట్ ఓవిఓ ఫార్మెట్ లోకి మార్చిందంటే సో ఈ ఫైల్ ని FT32 అప్లోడ్ చేయాలి. ఓఎస్ మొత్తాన్ని ఇది డాట్ ఓవిఓ ఫార్మెట్ లోకి చేంజ్ చేసింది. ఇది కరెక్ట్ గా ఏదైతే మనం ఫార్వర్డ్ పెట్టేసిన ఫార్లో అక్కడ అప్లోడ్ అవుతుంది. అంటే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది కమ్యూనికేషన్ ఆ ఫైల్ ని మనం FT32 అప్లోడ్ చేయొచ్చు. FT32 అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత దెన్ మనకు దాని మీద కొన్ని బేసిక్ ఫార్మాట్ ప్రిపరేషన్ యూజ్ చేసుకుని మనం చేస్తుంది కమాండ్ లైన్ లో ఫ్యూచర్ కోడ్ అనేది అప్లై చేసినట్లయితే మనకి ఆటోమేటిక్ గా ఏమైనా క్రియేట్ అవుతుంది. ఓకే వెరీ క్లియర్ అయిపోయింది. సో క్రియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఉంది ఆ లొకేషన్ నుంచి స్టేజ్ FT32 నా ఫ్యూచర్ ఓకే. సో సక్సెస్ సంబంధించి implementation will file dot over after follow file. The beginning actually was a bit of confusion. Okay. Okay. So AWS account లో S3 values ఇక్కడ మార్కెటింగ్ మనం యూజ్ చేసుకుని వాళ్ళు బకెట్ ఉంటే యూజ్ చేసుకుని లేకపోతే బకెట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి మార్కెటింగ్ స్మార్ట్ IT సొల్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇది మన బకెట్ నెట్ స్మార్ట్ IT సొల్యూషన్స్ ఓవిఏ ఫైల్. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఫైల్ ఎక్కడ మనకి వచ్చేసి ఇంప్లిమెంటేషన్ లో వేరే ఫైల్ చేసుకుని పోతుంది. సో ఇప్పుడు ఫైనల్ ఈ మ్యాక్సిమం ఒక 20 minutes తీసుకుంటుందండి. 20 minutes అయితే ఇచ్చాను. ఓకేనండి. ఇది కోడ్ అయిపోయింది. ఇది సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐఎం సర్వీస్ లోకి వెళ్ళి డూప్లికేట్ తీసుకొని చేసి ఇక్కడ ఐఎం వచ్చేది ఒక AWS అకౌంట్ తరఫున డెస్క్టాప్ యూజ్ చేయండి. యూజర్ ప్లస్ 1 నేర్చుకోండి. అటాచ్ కావాల్సిన డైరెక్ట్లీ ఐడెంటిఫై ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసి మంచి సెక్యూరిటీ యాక్సెస్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఆన్లైన్ ఇప్పుడు యాక్సెస్ అప్లై చేసి ఆన్లైన్ వచ్చింది. ఇవ్వండి AWS అకౌంట్ ఆల్రెడీ మన ల్యాప్టాప్ లో మనం AWS ఇన్స్టాలేషన్ ఉంది కాబట్టి ఈ కమాండ్ ఇస్తుంది. యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ పాత ఓకే చేయండి. దాని ఎంటర్ ఇది కూడా కాపీ చేయండి. సార్ మీరు ప్లీజ్ ఏ విధంగా చూడొచ్చు. మనం ముంబై నుంచి చూస్తున్నాం. ఏ విధంగా ముంబై అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వచ్చి మనం 39 ఇదే మన సంఖ్య విధంగా ముంబై తీసుకోండి. జస్ట్ బేసింగ్ తీసుకోండి. ఆల్రెడీ బేసింగ్ ఫార్మేట్ ఉంది. లేకపోతే నమ్ము ఉంటే బేసింగ్ తీసుకున్నాం. బేసింగ్ ఫార్మేట్ ఉంది కాబట్టి
నో ప్రాబ్లం. ఇలా నామం ఉంటే జేసన్ అని తీసుకోండి. ఆల్రెడీ జేసన్లో ఉంది కాబట్టి అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ పుస్తకం మాత్రం ఏం జరుగుతుంది ఈ డ్రైవర్స్ ఈ కమాండ్స్ అండి. సో ఈ కమాండ్స్ మీరు చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఒక రోల్ క్రియేట్ చేయాలి. కమాండ్స్ ఆఫ్ చేసి నేను స్టార్ట్ చేశాను. రోల్ క్రియేట్ ఇంపార్టెంట్ ఒక రోల్ క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ విషయాన్ని ఓకేనండి. సో ఇక్కడ ఒక ఐదు ఉన్నాయి. ఇక్కడ నేను కమాండ్ రీసెర్చ్ చేసినప్పుడు రోల్ క్రియేట్ చేయాలి కానీ సో మీరు చూసినట్లయితే ఐఎం అండి ఇక్కడ రోల్స్ లేకపోయి రోల్స్ ప్రతి రెండు 2 rows ఉన్నాయి కదా. మీరు ఏం చేసి ఇక్కడ AWS IAM అని చేసుకుని ఒక రోల్ క్రియేట్ చేయండి కదండి. ఏం క్రియేట్ చేయండి ఇక్కడ అసలు టెక్స్ట్ చేయండి. 2 ఉన్నాయి కదా, రిలోడ్ చేయండి. AM ఇన్ఫోర్మేషన్ ఒక రోల్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ కమాండ్ ఏంటి ఇక్కడ రోల్ పాలసీ ఇంకొక ఫైల్ అనేది. ఇప్పుడు ఫస్ట్ పాలసీ ఫైల్ కానీ రోల్ పాలసీ ఫైల్ కానీ కంటైనర్ పాలసీ ఫైల్ కానీ ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే సేమ్ ఫోల్డర్ లో ఉన్నాయి. ఇది ఫస్ట్ పాలసీ పాలసీ ఇది మనం వాడే ఫస్ట్. రెండోది అంటే రోల్ పాలసీ. దీన్ని మనం యూజ్ చేసినప్పుడు బకెట్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ బకెట్ నేమ్స్ కదండి. అది నేను ఇక్కడ నేను అక్కడ బకెట్ నేమ్ ఇస్తాం. అదే నేను ఇప్పుడు మన బకెట్ నేమ్ ఉంది కదా స్మార్ట్ సైట్ ఫైల్ అదే నేమో ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ జేసన్ ఫార్మాట్ టెంప్లెట్ ని ఇక్కడ రన్ చేస్తాం. ఫస్ట్ కమాండ్ అయిపోయింది. సెకండ్ కమాండ్ సెకండ్ కూడా తీసుకెళ్ళి నెక్స్ట్ థర్డ్ కమాండ్ ఏంటంటే కంటైనర్ క్రియేట్. సో దీని కూడా ఆర్టికల్ చూడొచ్చు ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ ఈ కంటైనర్ రీసెంట్ ఫైల్ ఏముందో చూద్దాం. దీంట్లో మన బకెట్ నేమ్ అలాగే S3 అని చెప్పేసి ఇచ్చి ఎక్కడ ఉందంటే మీకు ఈరోజు మీరు బకెట్ చేయండి. ఈ బకెట్ క్లిక్ చేస్తే ఇందులో ఈ ఆబ్జెక్ట్ కూడా కొంచెం చేయండి. ఎటువంటి ఫోన్ ఇది ముఖ్యం. ఇదే నేను చూసాను. ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. పెండింగ్ అని ఉంది కూడా ఇది స్టాటస్ చూస్తుంది. పెండింగ్ లో ఉందా లేకపోతే దాని స్టాటస్ ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక కమాండ్ చూడండి. సో ఈ కమాండ్ మనం యూజ్ చేయాలంటే ఇందులో ఇంపోర్ట్ ఐటమ్ ఏమైనా ఉంది కదా రీఫ్రెష్ చేయాలి. ఎందుకంటే ఈ నేమ్ మనకి ఇక్కడ ఉంటుందండి. ఇంపోర్ట్ ఇది ఇమేజ్ ఈ లైన్ మొత్తాన్ని కూడా కాపీ చేసి ఫిక్స్ చూడండి. అంటే మా ఇమేజ్ స్టాటస్ చేసుకోవడానికి మనం ఇంకా క్రియేట్ అవుతుంది తెలుసుకోవడానికి కన్వర్ట్ చేయాలి. సో ఇందాక పెండింగ్ నంబర్స్ లో కన్వర్ట్ చేయాలి. వెయిట్ కాంట్రాక్ట్ సరే కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ సేల్స్ అనేది వాడి ఈసారి కొంతసేపు అయిన సో ఇది మనకి కన్వర్ట్ అయ్యి పిఎస్ వెళ్ళాలి. ఇమేజ్ ఎక్కడ ఉంటుంది మనకి అంటే మన ముంబై రీజన్ కదా. ముంబై రీజన్ కదా ఇప్పుడు ఫైల్ ముంబై రీజన్స్ వెళ్ళండి. ఏ సర్వీస్ లో ఈసీసీ ఇంకా ఇమేజ్ కానీ ఎక్కడ ఉంటాయండి. ఈసీలో ఉంది దాని ఇమేజ్ ఇమేజ్ ఏమీ లేదు. సో నేను ఏం చేస్తుంటే కొంత టైం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇమేజ్. క్రియేట్ అయిన ఇమేజ్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ముంబై రీజన్ లో క్రియేట్ అవుతుంది. అది ఇప్పుడు మీకు కనిపిస్తుంది సెకండ్ వెయిట్ అండి. ఇక్కడ కనిపిస్తుంది స్నాప్ షాట్ కూడా ఉంటుంది చూసుకోండి. సో కన్వర్టింగ్ నెంబర్ ఒకసారి యూజ్ చేస్తుంటాం కానీ క్రియేట్ అనేది అప్డేట్ ఇవన్నీ ఇచ్చారు. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అగైన్ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ సేమ్ కమాండ్ ఇచ్చేయండి.
అంటే స్టేటస్ చెక్ చేస్తుంది అక్కడ కంప్లీట్ అని రావాలి. ఫస్ట్ పెండింగ్ వచ్చిన తర్వాత కన్వర్టింగ్ వచ్చింది, ఇప్పుడు అప్డేటింగ్ వచ్చింది రిటర్న్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ప్రాపర్గా మనం ఎస్టీ బకెట్ లో ఉన్న ఓపెన్ సోర్స్ 64 క్లాస్ ఓఎస్ అయ్యి ఒక అమెజాన్ మిషన్ నేర్చుకుని మాకు ఆ ఇమేజ్ మనం యూజ్ చేస్తేనే మంచిగా అగైన్ మనం ఇంకోసారి ఇక్కడ మేనేజ్ చేయాలి. ఒక బూటింగ్ ప్రొఫెషన్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది లైనక్స్ ప్లాట్ఫామ్ కింద వచ్చింది. మనం దీన్ని అమెజాన్ మెషిన్ కింద ఇప్పుడు క్రియేట్ చేస్తాం. దీన్ని బై డిఫాల్ట్ మనం విఎంఏ వర్క్షేషన్ టూల్ లో విఎంఈకే అనే ఫార్మేట్ లో మనం తీసుకున్నాం. దాన్ని డాట్ ఓబిఏ అనే ఫార్మేట్ లో సింబల్ అయిపోయింది. ఎస్పీ బకెట్ లో చేసి ఎస్పీ నుంచి మనకు కమాండ్ లైన్ ద్వారా ఆ ఎస్పీ బకెట్ లో డాట్ ఓబిఏ ఫార్మేట్ లో ఉంటాయి విఎంఐ ఇమేజ్ చేసి దాన్ని మనం యూస్ చేసుకుని ఇన్స్టాల్ చేసాం. బూటింగ్ ప్రాసెస్ లో ఇంకొకసారి యూజ్ చేస్తాం. ఇంకేమో 15 minutes లో 10 minutes లో రిలీజ్ అయిపోయింది. ఇంత కూర్చొని సో మీరు ఒక చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్ వస్తుంది. వచ్చిందంటే మనం ఇన్స్టెంట్ ల్యాబ్ కంప్లీట్ అవ్వాలి. 10 తర్వాత మాకు చూడాలి. ప్రిపేరింగ్ ఏఎంఐ వచ్చింది సార్, ప్రిపేర్ చేస్తానండి. ఓ మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ప్రిపేర్ అవుతుంది కదా, దెన్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది కన్సెప్ట్. అగైన్ యూజింగ్ సేమ్ థింగ్. కమాండ్ ఏంటంటే మనం ఆ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ప్రాపర్ గా క్రియేట్ అయిన లేదా ఏ కాపీ లో చేసుకోవడానికి ఈ కమాండ్ వాడు AWS security size it's import news must be detected దీనికి నాకు చేసి ఇక్కడ చెక్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది. చెక్ చేయండి. ఇమేజ్ వస్తుంది మీకు కింద చేయండి. వచ్చిందా ఇమేజ్? ఇన్ ఫ్యామిలీ ఏఓఎస్ ఓరియంటెడ్ ఓరియంటెడ్. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలంటే ఇన్స్టెంట్ లాంచ్ చేయాలి. లాంచ్ ఇన్స్టెంట్ ఇక్కడ నుంచి లాంచ్ చేసి లేదంటే గో టు EC2 ఇక్కడ లాంచ్ ఇన్స్టెంట్ మనం దీంట్లో డాక్టర్ ఇన్స్టాల్ చేసాం కదా, డాక్టర్ న్యూస్ ఇప్పుడు ఏం చేయాలి మనం ఇమేజ్ ఇది బేసిక్ లేదు. మన ఇమేజ్ ఏంటి ఎక్కడ ఉంది? మై ఎంఎస్ ఎవరు చూస్తుంది? ఇది మనం ఇది మనం. సో దీనికి వచ్చేసి సో ఇది మన ఇమేజ్ వచ్చేసి తీసుకొని టైప్ తీసుకొని తీసేసి మనకు కావాల్సిన వచ్చి తీసేసి సో జస్ట్ 200 తీసుకుని తర్వాత తీసుకుని network, any network area section, security, default section, LANs, ఇప్పుడు ఇన్స్టెంట్ లాంచ్ అయిన తర్వాత మీకు కొంచెం టైం తీసుకుంటాను రెడీ అవ్వడానికి. ఇప్పుడు ఆయన చూపెట్టి డాక్టర్స్ అనేది డాక్టర్స్ అయిపోయి మనకు తర్వాత పర్ఫెక్ట్ గా లాంచ్ అయింది. ఇది లాంచ్ అయిన తర్వాత కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే దాంట్లో కాపీ ఉండాలి, దాంట్లో మనం క్రియేట్ చేసిన యూజర్ ఉండాలి, మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ ఉండాలి. అంటే పర్ఫెక్ట్ గా మనకి మైగ్రేట్ అయిన సార్. సో వేస్ట్ యూజ్ కాన్సెప్ట్ రన్నింగ్ వచ్చింది. టూ బయట స్టేటస్ పాస్ అన్నారు. నేను కమాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఇన్స్టెంట్ మనం కనెక్ట్ అవ్వాలి రెడీ అయిపోయిన తర్వాత. దెన్ మన సైన్స్ అయితే తప్పగా మనం చేసిన సక్సెస్ ఉంది. చూడండి దాని మీద రిజల్ట్ చూడండి. ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ ఇది మై కోర్స్ ఇన్స్టాల్ అయింది. ఇది ప్రాపర్ గా అయిపోయిన తర్వాత ఒకసారి సెలెక్ట్ చేస్తాం. మనం పబ్లిక్ టైపింగ్ కాపీ తీసుకుంటాం. సో ఫ్రంట్ ఎండ్ లో ఇన్స్టాల్ చేయడం బ్యాక్ ఎండ్ లో ఆలోచన అయిపోయిందండి. ఒక పేజ్ చెప్పండి. ఇదైతే చెప్తాను. ఫోటో పిక్చర్స్ దీని తర్వాత పబ్లిక్ టైపింగ్ కాపీ చేయండి. కాపీస్ నేమ్స్ అసోసియేట్ అప్లికేషన్స్ ఇనిషియల్స్ బ్రౌజ్ ఫిల్టర్ చేసి ఓపెన్
సో ఫైనల్ గా మనకి ఏం చేస్తుంది ఏంటంటే బికామ్స్ ఓపెన్ కీ యాడ్ చేసింది. సో కీ యాడ్ చేసిన తర్వాత బికామ్స్ వెబ్సైట్ ఏమవుతుంది, తర్వాత యూజర్ నేమ్ అవుతుంది. తర్వాత నేను ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ఇక్కడ ముఖ్యమంది యూజర్ నేమ్ అడ్మిన్ ఇది యూజర్ నేమ్. ఇది మనం క్లియర్ చేసిన తర్వాత ఉన్నాం అంటే హాస్టల్ క్యాపిటల్ యూఎస్సీ స్మాల్ యూఎస్సీ 1 2 సో సర్వర్ మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినా సో సర్వర్ ని మనం కనెక్ట్ అయితే ఎంతో చేయాలి థింక్ చేయాలి. సో మనం రూట్ లో కదా టూలో ఎస్వి రైట్ అగైన్ క్యాపిటల్ యూఎస్సీ స్మాల్ యూఎస్సీ రూట్ అకౌంట్ ఉంది. సో చూద్దాం దాంట్లో మరి ఆప్షన్స్ ఆఫర్ ఎస్ కాపర్ యూజ్ లో ఉంది. కాపర్ ఉంది. హలో వరల్డ్ ఇంగ్లీష్ మనకి యూజ్ ఉందా యాడ్స్ ఫ్లాష్ దీంట్లో మనం అకౌంట్ చేసి కింద స్మార్ట్ యూజర్ ఉన్న స్మార్ట్ యూజర్ వాట్సాప్. అలాగే దీంట్లో ఇంకొక కూడా పెట్టాము ఏంటంటే రూట్ లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఏంటంటే డైరెక్టరీ ప్రాసెస్ వచ్చిందా. కాబట్టి మనకి ఈమెయిల్ మిషన్ లో ఏదైతే మనం చేసాము అదే మిషన్ ఇక్కడ మనకి చేసేయండి. అంటే మనం ఆన్ ప్రిన్సెస్ సర్వర్ ని ఆన్ ఫ్లవర్కి మైగ్రేట్ చేయాలి. ఇది కనిపిస్తుంది అండ్ మనం సక్సెస్ అయ్యాం. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ర్యాంకింగ్ ఈసీ టూ ఇన్స్పెక్ట్ using it where my then login it మన యూజర్ ఏమి ఇచ్చామండి టు అడ్మిన్ పాస్వర్డ్ ఏంటండి క్యాపిటల్ యూఎస్పీ స్మాల్ యూఎస్పీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇమేజ్ లో ఇది యూజర్ నేమ్ ఇది పాస్వర్డ్ నేమ్ క్లియర్. ఓకే కాల్స్ మనకి ఇన్స్టెంట్ లాంచ్ చేసిన తర్వాత లాగిన్ వచ్చినప్పుడు అక్కడ ఐపీ అడ్రస్ దాని డీటెయిల్ యాడ్ చేసిన తర్వాత అది సో యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇస్తే మనం సరైన కనెక్ట్ చేస్తాం. మనం కనెక్ట్ అయిన తర్వాత ఇది చెక్ చేస్తుంది. చెక్ నాకర్ అలాగే దాంట్లో మనం క్రియేట్ చేసిన యూజర్ అలాగే ప్యాకేజ్ అయ్యి ఉందా కూడా చూసుకుంటాం. ఉంటే పర్ఫెక్ట్ గా మనం మైగ్రేట్ చేసిన సో మైగ్రేషన్ లో చాలా ఉన్నాయి ప్రాసెస్ మనం ఒక ప్రాసెస్ అయితే వాడే. సో ఈ కాన్సెప్ట్ అనేది అందుకు సర్వర్ మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు రిజ్యూమ్ లో కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోవాలి. మీకు బ్రాంచ్ కూడా ఐడియా ఛాన్స్ ఉంటుంది.